నమస్తే. మనం 2020, 25 సంవత్సరంలో డిసెంబర్ మంత్‌లో ఉన్నాం. ఈ మంత్‌లో మీనరాశి వాళ్ళకెలా ఉందో తెలుసుకుందాం. మీరు గనక చూసుకుంటే డిసెంబర్ మంత్ 3 ముఖ్యమైన విశిష్టతలు కలిగి ఉంటుంది. ఇది అందరికి తెలిసిందే. ఒకసారి నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. ఫస్ట్‌ది ఇది ఇయర్ ఎండ్ కావటంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకునే టైం. అంతర్మథనం వాళ్ళలో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మనం లాస్ట్ ఇయర్‌తో ఎలా ఉన్నాము? ఈ సంవత్సరం ఎలా ఉన్నాం? అంతకుముందు సంవత్సరం ఎలా ఉన్నాం? ఏంటి అనేది. ఒక విషయం ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి. మీకు ఏలినాటి శని చాలా తీవ్రంగా ఉండి, చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు. అయితే ఒక విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. మనకి ఆస్ట్రాలజికల్‌గా ఇబ్బందులు, ఛాలెంజెస్ ఉన్నప్పుడు పక్కనే రెమెడీస్ కూడా ఉంటాయి. పక్కనే పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రాబ్లమ్ ఉందని అని మనం బాధపడుతూ టైం వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఒకసారి జాతక చక్రాన్ని చూపించుకొని తగు పరిష్కారాలు చేసుకొని ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గించుకొని లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం చాలా మందికి ఉంటుంది. ఈ ఒక్క మెసేజ్ ఫస్ట్ నేను మీనరాశి వాళ్ళందరికీ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు 10 కాల్స్ వస్తే 2, 3 కాల్స్ మీనరాశి వాళ్ళే ఉంటాయి. ఈ మీనరాశితో పాటు ఇంకా ఇంట్లో ఎవరికైనా సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మేషరాశి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ శని బాధలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇన్ కేసు ఉంటే గనక ఇంట్లో ఎక్కువ మంది 1కి 2 సార్లు జాతకాలు చూపించుకొని 1కి 2 సార్లు వీలైనన్ని ఎక్కువ సార్లు ఆధ్యాత్మికంగా గడిపి వాటికి సంబంధించిన మన శాస్త్రాల్లో వివరించిన ప్రకారంగా పరిష్కారాలు చేసుకోండి. రెమెడీస్ చేసుకోండి. ఆ తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో చాలా మందికి ధనం కోల్పోతారు. బిజినెస్ లాస్ అవుతుంటాయి. భార్యాభర్తల మధ్య గొడవ, చీటింగ్స్, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు. కాకపోతే తెలివైన వాళ్ళు మనకి ఇమ్మీడియట్‌గా పరిష్కారాలు చూపిస్తారు. అది గమనించుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. రెండో ముఖ్యమైనది డిసెంబర్ మంత్ గురించి 16థ్ నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. పేడ కళ్యాపు, గొబ్బెమ్మలు, రంగోలి అనుకోవచ్చు, ముగ్గులు, అక్కడి నుంచి హరిదాసులు, అక్కడ నుంచి మనకి టోటల్‌గా వైష్ణవ ఆలయాలంతా ఎంతో శోభాయమానంగా ఉండేసి ఊళ్ళల్లో గోత్రనామాలు కూడా చెప్పించుకుంటూ ఒక అలవాటు ఉంటుంది అందరికీ. ఊరు మొత్తం గుళ్ళో గోత్రనామాలు చెప్పించుకుంటూ ఉంటారు. గోత్రనామాలతో పూజలు చేపించుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఈ టైంలో హరిదాసులంతా తిరిగి సంక్రాంతి పండుగకి ఉత్సాహంగా అంతా తయారైపోతూ ఉంటారనమాట. మూడో ముఖ్యమైనది మీకు తెలిసే ఉంటుంది. చాలా మందికి లాంగ్ వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటారు. ఐటీలోను, తర్వాత వెస్టర్న్ కంట్రీస్‌లోను, యూఎస్ లాంటి వాళ్ళు గనక చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనొచ్చు, లేదంటే జీరో కోడింగ్ టైమ్ అనొచ్చు, లేదంటే సర్వర్ డౌన్ టైమ్ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వెకేషన్‌కి వెళ్ళిపోయి చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మనకి ఇండియాలో కూడాను క్రిస్టమస్ స్కూల్స్‌కి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. లేదంటే సంక్రాంతి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. అందరూ బయటకి ఔటింగ్‌కి వెళ్ళిపోయేసి ఉత్సాహంగా సరదాగా గడపాల్సిన మంత్ ఈ డిసెంబర్ మంత్. మరి ఇలాంటి డిసెంబర్ మంత్‌లో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి గనుక తెలుసుకుంటే వీళ్ళకి దాదాపు మిక్స్డ్‌గా ఉంది. కొంచెం ఛాలెంజింగ్‌గా, కొంచెం అపార్చునిటీస్, కొంచెం ఇరిటేషన్‌గా, కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి మిక్స్డ్‌గా ఉంది. తటస్థంగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్‌లో వీళ్ళకి. సో వివరాలు గనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ మంత్‌లో 4 గ్రహాల్లో చేంజెస్ వస్తున్నాయి. అవి సూర్యుడు, రెండోది కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మన మహర్షులు ఒక చిన్న సంస్కృతం 4 ముక్కల్లో చెప్పేస్తుంటారు హోల్ మంత్ ఎలా ఉంటుందో. అదేంటంటే వీళ్ళకి క్రియాఫలం శుచం విఘ్నం స్త్రీ సుఖాప్తి. అంటే ఏదైనా పని గనుక చేస్తే అందులో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ సుఖాప్తి స్త్రీల ద్వారా ఏమంటారు మనకి ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ త్రూ వైఫ్, త్రూ లేడీస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత శుచం కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది విఘ్నం ఆటంకాలు వచ్చి తొలగిపోతాయి. సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే నార్మల్‌గా ఉంది. కొంచెం ఛాలెంజింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో సూర్యుడు వీళ్ళకి 10థ్ హౌస్‌లో ఉంటే ఒక బెస్ట్ పొజిషను. సూర్యుడు 10వ స్థానంలో ఉంటే మనకి స్థాన బలం అంటారు. సూర్యుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా బాగుంటుంది. ఈ టైంలో మనకి అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమః, రాజదర్శనం, సుసల్లాపౌ. దశమే రవి 10వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఈ టైంలో మీరు ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా హై ఎనర్జీతో ఉంటారు. మీ బాస్ కానివ్వండి, లేదంటే పైకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని విషయాల్లో మాట్లాడుకొని వీళ్ళకి ఏదైతే అంతకుముందు ప్రపోజల్ పెట్టారో అవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నాడు.
కుజుడు 10వ స్థానంలో ఉంటే వీళ్ళకి మనకి సంస్కృతంలో ఏమని చెప్తారు, నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని చెప్తారంటే ఈ టైంలో కుజుడు వీళ్ళకి ఉద్యోగంలో ఎక్కువగా తిరుగుతూ ఒత్తిడిగా ఉండి ఉరుకులు పరుగులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి భోజనం చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయంలో కొంచెం కంగారు టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం డిసీజులు కానీ భార్యాభర్తల మధ్య కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సూర్యుడు మాత్రం చక్కగా బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. తర్వాత శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలో ఉంటారో భాగ్య స్థానంలో శుక్రుడు ఉండటంతో లక్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్గా అడ్వైజర్స్, పెద్దవాళ్ళ నుంచి సహకారం ఇదంతా చాలా వస్తుంది. ఫాదర్ ఫిగర్స్ లాంటి వాళ్ళ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉంటుంది ఈ టైంలో. తీర్థయాత్రలు చేయటం, లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ భృగు అంటారు. ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, చిత్తశుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గురువులు యందు భక్తి ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ టైంలో లవ్, రొమాన్స్, లాంగ్ ట్రావెల్, ఫారిన్ వెళ్ళే వాళ్ళకందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది, బెస్ట్గా ఉంటుందని మీనరాశి వాళ్ళు చెప్పుకోవచ్చు. అయితే ఇలా మనం అన్నీ చూసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఒక పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఒక 70-75% వరకు చాలా వరకు బాగుంది. మిగతా ఎక్కడన్నా ఒక 25-30% బాగలేకపోయినా ఛాలెంజెస్తో చేసుకొని ముందుకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళకి ఒక్కొక్క పూర్వభాద్ర నక్షత్రానికి వస్త్రలాభము, పరవాసము, క్షేమంగా ఉండే అవకాశం పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్ సైడ్లో అతి లాభము, దేహపీఠం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రాలకు వస్త్రలాభము, పరవాసము అంటే అవుట్ స్టేషన్ వెళ్ళటం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. తర్వాత దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్, బాడీ హీట్ చేసే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, వస్త్రలాభం చూపిస్తుంది, పరవాసం అవుట్ స్టేషన్లో ఉండేది, ఫారిన్లో ఉండేదానికి అవకాశం ఎక్కువ చూపిస్తుంది. వీళ్ళకి అతి భయము, పీడనము, దరిద్రము చూపిస్తుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా అలసట లేదంటే ఫిజికల్గా ట్రబుల్స్ ఉండే అవకాశం ఉంటుంది. అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి పెద్ద వేరే ఇంక ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ రీసెంట్ టైంలో మీరు కనుక గమనించుకుంటే లాస్ట్ 4-5 మంత్స్లో, లాస్ట్ 6 మంత్స్లో ఈ మంత్ చాలా వరకు బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులు రాని వాళ్ళకి జాబ్లో వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా కనుక మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో ఏలినాటి శనితో బాధపడుతున్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చేయటం, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయటం, శనికి సంబంధించి దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించుకుంటూ ఉంటే, అలానే శని పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా చాలా ఉత్తమం. ఇండివిజువల్గా మీరు మీ ఇంట్లో హనుమాన్ చాలీసా చదవటము, ఉదయం సాయంత్రం శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి. అంతేకాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవ పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావశ గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, వీటితో పాటుగా ఎవరికైనా కనుక ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే అమృత మృత్యుంజయ అభిషేకము లేదా పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేయించుకోవటం, ఇలా ఎనీ ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తూ ఉంటే శత్రువాదులు ఉన్న విపరీతంగా చండీ హోమము, సుదర్శన హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉండాలి. ఇన్ కేసు మీకు ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మీరు భరాంచలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అవ్వండి, రీచ్ అవ్వండి, హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి, తగు పరిహారాలు చేసుకొని చక్కగా ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడి జీవితంలో 10 ఇంతలు ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఈ టైంలో ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.